అండ్ మనం అయితే వచ్చేసాం ద ఐకానిక్ ప్లేస్ ఇన్ వైజాగ్ యారాడ బీచ్ అనమాట. చూసారా యారాడ బీచ్? సో మీకు డౌట్ వస్తుంది, ఒకటి యారాడ కొండ, అది మన బాగా ఫేమస్ ఫోటోలకి. సో వెరీ డేంజరస్ బీచ్ అండ్ బ్యూటిఫుల్ బీచ్ అనమాట. అండ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే మీకు యారాడ బీచ్ గురించి తెలిసే ఉంటుంది. సో ఈ పక్కన మనకి ఒక పాకలో మనకి ఫిష్ ఐటమ్స్, సీ ఫుడ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. రండి మనం ట్రై చేద్దాం ఇందులోకి వెళ్ళి. చూసారు కదా, ఇదే చూస్తున్న పాక అనమాట. ఇక్కడ చూడండి మొక్కజొన్నలు అండ్ ఇక్కడ చాలా కొబ్బరి కాయలు అండ్ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ మనం అయితే ఈరోజు ఈ పాకలోకి వెళ్ళి మనం అయితే సీ ఫుడ్స్ ట్రై చేద్దాం. అండ్ చూసారు కదా వెరీ హోమ్లీగా ఉంది. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ కూలింగ్ ఏమి ఉండవు కాబట్టి ఈ బాక్సెస్లో ఈ వాటర్ అవి స్టోర్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి సీ ఫుడ్ అని తయారవుతున్నాయి. పీతలు, చీకులు అండ్ చేపలు అనమాట. ఇక్కడే పట్టి వీటిని అయితే తయారు చేయడం, ఇక్కడ మనకి గ్రిల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడైతే టేస్ట్ చేస్తుంటారు. మేము లాస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి వచ్చాం అండ్ అక్కడ టేస్ట్ కూడా చేయడం జరిగింది. సో మళ్ళీ ఇంకా వచ్చేసరి వీడియో అయితే తీద్దామని ఫిక్స్ అయ్యాం. సో అందుకని వచ్చాం అనమాట. సో మనం ట్రై చేద్దాం. మేమైతే చెప్పడం జరిగింది, మీరు తిందాం. ఫిష్ అంత చక్కగా గ్రిల్ అవుతుందా. అండ్ మన ముందుకి వేడి వేడి చేప ఫ్రై అయితే వచ్చేసింది. మావాడే అనమాట సజెస్ట్ చేసాడు యారాడ వెళ్తుందాం అని. సరే యారాడ ఫిష్ కోసం దూరం వచ్చాం అనమాట. టేస్ట్ చేసేద్దాం. సో మనకు లైవ్లో పడతారు కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఊరిపోతుంది అనమాట. మంచిగా ఉల్లిపాయలు, నిమ్మకాయ, కారం వేసి అయితే ఇచ్చారు. వీళ్ళు ఎవరెవరికి ఫిష్ ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి, అది కూడా ఫ్రెష్గా. వేడి ఫిష్ ఫ్రై అనమాట. టేస్ట్ చేసేద్దాం. మన ఫుడ్ అండ్ ఫార్మ్ స్టైల్లో ట్రై చేద్దాం. మన బాబాయ్కి ప్రేమతో. బాబాయ్ చూడండి, మేము యారాడ వచ్చాం, ఫిష్ తింటున్నాం. ఫిష్ అండి చాలా బాగుంటుందండి, దీన్ని తినేద్దామండి. ఇంకా బాబా ఫ్రెష్ ఫిష్ అండి, చాలా బాగుందండి. స్పైసీగా అయితే మేమైతే ఫిష్ ఫ్రై చెప్పాం. కొంచెం స్పైసీ ఎక్కువైంది కానీ టేస్ట్ చాలా బాగుంది. ఇది వంజరం ఫిష్ అనమాట, చాలా బాగుంది. ఎలా ఉందా? ఫ్రెష్ ఫిష్. అండ్ మన యారాడ బీచ్ లో వేసిన గ్రిల్డ్ క్రాబ్ అయితే తినబోతున్నాం. సో దీని టేస్ట్ కూడా చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇది కూడా మావోడి చాయిస్ అనమాట. అది క్రాబ్ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఫస్ట్ టైం అయితే క్రాబ్ని ట్రై చేస్తున్నాను, నిజంగా జెన్యున్గా. ఇప్పుడు ట్రై చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. క్రాబ్ ఇంకోటి చాలా బాగుంది. ఫస్ట్ టైం తిన్నా క్రాబ్. చాలా టేస్ట్గా ఉంది, లోపల మాత్రం అదిరిపోయింది. వెరీ నైస్. అండ్ ఫైనల్ గా మనం అయితే ఇక్కడ ఫిష్ అండ్ క్రాబ్స్ అయితే తినేసాం అనమాట. అండ్ ఇక్కడ చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మనకి బీచ్ పక్కనే నీట్గా మనం బీచ్ దగ్గర స్విమ్మింగ్ చేసుకుంటూ మనం నీట్గా ఇక్కడికి వచ్చి తినొచ్చు. చాలా బాగుంది. అండ్ ఆంటీ గారు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే షాప్ అనమాట. అండ్ ఇక్కడ మీకు అన్ని మధ్యాహ్నం అయితే వస్తే ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అన్నీ అయితే దొరుకుతాయి అనమాట. అండ్ మార్నింగ్ 10 నుంచి అండ్ ఈవినింగ్ ఈ టైం వరకు అయితే మనకు అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీరు సపోర్ట్ చేయండి. ఆంటీ గారు ఎంతో కష్టపడి మనకైతే చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు అంకుల్ ఉండేవారు, అతను అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఆవిడ ఇప్పుడు కష్టపడి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సపోర్ట్ చేసి అక్కడ ఆవిడకి సపోర్ట్ చేయండి. ఈ విధంగా తినండి. ఇక్కడికి వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.